హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈ వీడియోలో మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఫండమెంటల్ టాపిక్ అయినటువంటి నెంబర్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో నెంబర్ సిస్టమ్స్ అంటే ఏంటి? యాజ్ పర్ డెఫినేషన్, ఏ నెంబర్ సిస్టమ్ ఈజ్ number system is a group of different symbols. Okay, a number system is a group of different symbols which is used to indicate or represent a particular quantity. Okay, this is the basic definition of the number system. A number system is a group of different symbols which is used to indicate or represent a particular quantity. నెంబర్ సిస్టమ్ ఏంటంటే, నెంబర్ సిస్టంలో డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ సింబల్స్ని యూజ్ చేసుకొని మనం పర్టికులర్ ఏదైనా క్వాంటిటీని రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, అది బేసిక్ నెంబర్ సిస్టమ్ యొక్క డెఫినేషన్. సో నెంబర్ సిస్టమ్స్లో డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. సో డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి మనకి. అవేంటంటే, ఫస్ట్ థింగ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. డెసిమల్ నెంబర్ సిస్టమ్ ప్రతి ఒక్క నెంబర్ సిస్టమ్కి కూడా వేరే నెంబర్ సిస్టమ్ నుంచి ఐడెంటిఫై చేయడం కోసం దానికి ఒక బేస్ వాల్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ డెసిమల్ నెంబర్ సిస్టమ్ హ్యాస్ బేస్ 10. ఓకే, సో డెసిమల్ నెంబర్ సిస్టంలో ఏదైనా క్వాంటిటీని రిప్రజెంట్ చేసినప్పుడు దానికి మనం బేస్ 10తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే, ఏదైనా నెంబర్ సిస్టమ్స్లో బేస్ ఎంత ఉందో అన్ని డిఫరెంట్ సింబల్స్ అనేవి ఆ నెంబర్ సిస్టంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం డెసిమల్ నెంబర్ సిస్టంలో దానికి బేస్ 10 అని రిప్రజెంట్ చేస్తాం. అంటే టోటల్ 10 నెంబర్ ఆఫ్ డిఫరెంట్ సింబల్స్ అనేవి ఈ నెంబర్ సిస్టంలో ఉంటాయి. నెంబర్ ఆఫ్ డిఫరెంట్ సింబల్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఆ 10 నెంబర్ ఆఫ్ డిఫరెంట్ సింబల్స్ ఏంటి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 0 to 9 అనేవి టోటల్ 10 నెంబర్ ఆఫ్ డిఫరెంట్ సింబల్స్. ఓకే, ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే నెంబర్ సిస్టమ్. ఓకే, మనం ఏదైనా క్వాంటిటీని రిప్రజెంట్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనీని రిప్రజెంట్ చేయాలనుకున్నా, వెయిట్ని రిప్రజెంట్ చేయాలనుకున్నా, హైట్ని రిప్రజెంట్ చేయాలి, ఏదైనా ఒక పర్టికులర్ క్వాంటిటీని రిప్రజెంట్ చేసినప్పుడు ఈ నెంబర్ సిస్టమ్స్లో నుంచి ఉన్న సింబల్స్ని మాత్రమే వాడి మనం రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సో 1 to 1 అనేది డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉన్న ఒక క్వాంటిటీ. డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉన్న సింబల్స్ని యూజ్ చేసి ఒక క్వాంటిటీని రిప్రజెంట్ చేస్తాం. సో దానికి మనం బేస్ 10తో రిప్రజెంట్ చేయాలి. ఓకే, బేస్ 10తో రిప్రజెంట్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్స్ ఏంటి? 5, 9, 2. దిస్ ఈజ్ ఆల్సో బేస్ నెంబర్ 10. సో ఏదైనా క్వాంటిటీని రిప్రజెంట్ చేసినప్పుడు మ్యాక్సిమం దీంట్లో ఉన్న సింబల్స్ని మాత్రమే వాడి ఆ పర్టికులర్ క్వాంటిటీని అనేది రిప్రజెంట్ చేయాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది నెంబర్ సిస్టమ్. సో డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ద బేసిక్ అండ్ ఫండమెంటల్ నెంబర్ సిస్టమ్. మనం డైలీ లైఫ్లో వాడే నెంబర్ సిస్టమ్ ఇదే. సో మనం ఏదైనా క్వాంటిటీని రిప్రజెంట్ చేసినప్పుడు ఈ నెంబర్ ఈ సింబల్స్లో ఉన్న సింబల్స్ వాడి మాత్రమే మనం ఏదైనా క్వాంటిటీని అనేది ఇండికేట్ చేస్తాం. ఓకే, తర్వాత నెంబర్ సిస్టమ్ వచ్చేసి సెకండ్ నెంబర్ సిస్టమ్ బైనరీ నెంబర్ సిస్టమ్. binary number system. This is the most
ఎక్కువగా వాడే నెంబర్ సిస్టమ్ డిజిటల్ సర్క్యూట్స్లో బైనరీ నెంబర్ సిస్టమ్. ఇట్ హ్యాస్ బేస్ 2 అంటే దీంట్లో మ్యాక్సిమం 2 సింబల్స్ మాత్రమే ఉంటాయి. 2 సింబల్స్ అవి ఏంటంటే సింబల్స్ 0 కానీ 1 కానీ ఉంటుంది. అంటే బైనరీ నెంబర్ సిస్టమ్స్లో ఏ క్వాంటిటీ రిప్రజెంట్ చేయాలనుకున్నా ఈ 2 సింబల్స్ని మాత్రమే వాడి ఆ పర్టికులర్ క్వాంటిటీని రిప్రజెంట్ చేయాలి. సో ఎగ్జాంపుల్ ఎలా అంటే బైనరీ నెంబర్ సిస్టమ్ యూజ్ చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాంటిటీని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను 0011. సో బేస్ 2. ఇంకొకటి 1110. దిస్ ఈజ్ ఆల్సో బేస్ 2. సిమిలర్లీ అలాగే 0001. దిస్ ఈజ్ ఆల్సో బేస్ 2. సో ఒక నెంబర్ సిస్టమ్స్ వేరే నెంబర్ సిస్టమ్స్కి డిఫరెన్షియేట్ చేయడం కోసం మనం ఖచ్చితంగా దాని బేస్ అయితే రాయాలి. సో బైనరీ నెంబర్ సిస్టంలో బేస్ 2. సో మ్యాక్సిమం 2 డిజిట్స్ అంటే 2 సింబల్స్ అనేవి ఉంటాయి. ఈ 2 సింబల్స్ యూజ్ చేసి మాత్రమే ఆ బైనరీ నెంబర్ సిస్టంలో ఏదైనా క్వాంటిటీని రిప్రజెంట్ చేయగలుగుతాం. దిస్ ఇస్ ద మోస్ట్లీ యూజ్డ్ నెంబర్ సిస్టమ్ ఇన్ ద డిజిటల్ సర్క్యూట్స్. నెక్స్ట్ థర్డ్ నెంబర్ సిస్టమ్ వచ్చేసి మనకి ఆక్టల్ నెంబర్ సిస్టమ్. ఆక్టల్ అంటే 8. ఆక్టల్ నెంబర్ సిస్టమ్ హ్యాస్ బేస్ 8. ఓకే, సో బేస్ 8 ఉంది కాబట్టి టోటల్ ఇందులో ఎన్ని సింబల్స్ ఉంటాయి? టోటల్ 8 నెంబర్ ఆఫ్ సింబల్స్. అవేంటి? 0 1 2 3 4 5 6 అండ్ 7. ఈ నెంబర్ సిస్టంలో ఇన్ని సింబల్స్ అనేవి ఉంటాయి. 8 నెంబర్ ఆఫ్ సింబల్స్ అనేవి ఉంటాయి. సో మనం ఏదైనా క్వాంటిటీని ఆక్టల్ నెంబర్ సిస్టమ్ యూజ్ చేసి రిప్రజెంట్ చేయాలంటే ఈ 8 సింబల్స్ నుంచి మాత్రమే వాడాలి. ఇక్కడ ఆక్టల్ నెంబర్లో ఒక ఎగ్జాంపుల్ రిప్రజెంట్ చేయడానికి సో 7 5 6. సో ఈ ఒక క్వాంటిటీ నేను ఇందులో ఉన్న సింబల్స్ని వాడి మాత్రమే రిప్రజెంట్ చేశాను. సో ఇది ఆక్టల్ సిస్టమ్ అని తెలియడానికి మనం దాని బేస్ అనేది రిప్రజెంట్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ 2 5 1. దిస్ ఈజ్ ఆల్సో ఆక్టల్ నెంబర్ సిస్టమ్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మాత్రమే. సో ఇలా ఎన్ని కాంబినేషన్స్ అయినా మనకు వస్తాయి, బట్ ఒక ఎగ్జాంపుల్స్ కోసం మీకు అర్థం అవడానికి ఇలా చెప్పింది. సో ఆక్టల్ నెంబర్ సిస్టమ్స్లో మ్యాక్సిమం 8 సింబల్స్ ఉంటాయి. ఆ 8 సింబల్స్ నుంచి మనం ఏదైనా క్వాంటిటీని రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఫోర్త్ వన్ ఈజ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. Hexadecimal number system has base 16. So hexadecimal number system has base 16 కాబట్టి total 16 number of different symbols అనేవి ఉంటాయి. 16 number of symbols అనేవి ఉంటాయి. అవి ఏంటి? 0 1 2 3 4 5 6 7 8 9. తర్వాత A B C D E F. ఓకే, టోటల్ 16 సింబల్స్ ఉన్నాయి. ఈ 16 సింబల్స్ని యూజ్ చేసి మాత్రమే మనం హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో ఉన్న క్వాంటిటీని రిప్రజెంట్ చేయగలం. ఓకే, ఏదైనా క్వాంటిటీని హెక్సాడెసిమల్ సిస్టమ్ ద్వారా రిప్రజెంట్ చేయాలన్నా ఇండికేట్ చేయాలన్నా ఈ 16 నెంబర్ ఆఫ్ సింబల్స్ నుంచి మాత్రమే మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక క్వాంటిటీని రిప్రజెంట్ చేయడానికి 3 4 5. సో ఈ 3 4 5 అనేది మనం డెసిమల్లోనైనా ఉంటుంది, ఆక్టల్లోనైనా ఉంటుంది, హెక్సాడెసిమల్లోనైనా ఉంటుంది. ఎందుకంటే ఈ 3 సింబల్స్ కూడా ఆక్టల్లో ఉంటాయి, డెసిమల్లో ఉంటాయి అండ్ హెక్సాడెసిమల్లో కూడా ఉంటాయి. సో ఇది ఏ నెంబర్ సిస్టంలో రిప్రజెంట్ చేయబడింది అనేది తెలియాలంటే మనం ఖచ్చితంగా బేస్ అనేది అక్కడ ఇండికేట్ చేయాలి. అదర్వైజ్ మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది అది ఏ నెంబర్ సిస్టంలో ఉంది అనేది. సో ఇది
ఇంకొకటి ఏంటంటే 78F. ఈ ఎఫ్ అనే సింబల్ డెసిమల్లో కానీ ఆక్టల్లో కానీ ఉండదు. సో ఇది మన బై డిఫాల్ట్ మన హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అని తెలుసు. బట్ మళ్ళీ తెలిసినా కూడా మనకి ఏంటంటే యాజ్ ఎ స్టాండర్డ్ మనం 16 అనేది బేస్ రాసుకోవడం వల్ల కన్ఫ్యూజన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇవి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్స్కి ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ బిట్ ఏంటంటే హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే 0 to 9 అంటే నెంబర్స్ ఉన్నాయి, అంటే న్యూమరికల్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ABCDEF ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో ఈ నెంబర్స్ ఉన్నాయి అండ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో ఈ నెంబర్ సిస్టమ్ని అంటే హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ని మనం వేరే పేరుతో కూడా పిలవచ్చు. అదేంటంటే ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ సిస్టమ్. Alphanumeric number system. So hexadecimal number system is also known as the alphanumeric number system. This is most important exam bit. Exam lo em adugutarante question hexadecimal. Which of the following number system is alphanumeric number system అని అడిగినప్పుడు ఆప్షన్స్ డెసిమల్, హెక్సాడెసిమల్, ఆక్టల్ ఆర్ బైనరీ అని ఇచ్చినప్పుడు మనం సింపుల్గా హెక్సాడెసిమల్ మీద క్లిక్ చేయాలి. హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ద ఆల్ఫాన్యూమరిక్ నెంబర్ సిస్టమ్. బికాజ్ ఇన్ దిస్ నెంబర్ సిస్టమ్ మనకి 2 నెంబర్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్స్ ఉంటాయి. అందుకని చెప్పేసి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ని ఆల్ఫాన్యూమరిక్ నెంబర్ సిస్టమ్ అనేది అంటాం. సో ఈ వీడియోలో జస్ట్ ఇంట్రడక్షన్ చూసాం. నెక్స్ట్ వీడియోలో ఒక నెంబర్ సిస్టమ్ నుంచి వేరే నెంబర్ సిస్టమ్కి ఎలా కన్వర్షన్ చేయాలి. సపోజ్ బైనరీ నుంచి డెసిమల్కి, డెసిమల్ నుంచి బైనరీకి, హెక్సాడెసిమల్ టు బైనరీ, హెక్సాడెసిమల్ టు డెసిమల్, అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో కన్వర్షన్స్ ఎలా ఉంటాయి అనేవి చూద్దాం. Until then, take care and bye-bye.